అదే ఇంకా క్యారెక్టర్లు అంటే ఒక బిజినెస్ చేసేవారు, ఒక డాన్సరు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారు. మళ్ళీ డాన్స్ అంటే జస్ట్ డాన్స్ చేయటం కాదు, డాన్స్ చేయడం ఒక పద్ధతి అయితే తెలుసుకోవడం, దాని గురించి చదవడం, దాని గురించి ఏంటి ఇప్పుడు పిహెచ్డికి నాట్యశాస్త్రం మీద ఆ, ఆ, చేస్తున్నాను నేను. గుడ్ గుడ్. సో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ డాన్స్ చేసి చూడడం అనేది కాదు, దాని మీద రీసెర్చ్, దాని మీద చాలా విషయాలు ఉన్నాయన్నమాట. అంటే చదువుకోవడం, చూడడం, ఆలోచించడం, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ యాక్చువల్గా డాన్స్ అనేవి. సో అవన్నీ పైగా టీచింగ్, లెర్నింగ్, కొరియోగ్రాఫింగ్, ఇట్లా పలు అంశాలు చేస్తూ ఉన్నాను. అదే యు ఆర్ ఫుల్లీ ఎంగేజ్డ్. ఫుల్లీ ఎంగేజ్డ్, ఎక్కడ పాజ్ లేదు. పాజ్ అంటే వస్తాయి, జీవితంలో వస్తాయి. వచ్చాయి అవి వస్తాయండి, రాకపోతే వస్తాయి వేరు, వచ్చాయి వేరు. వచ్చాయి. ఎగ్జాంపుల్ మూవీస్ లోనే బ్రేక్, దేర్ ఇస్ అ బ్రేక్. డాన్స్ లో కూడా బికాస్ మై రైట్ హ్యాండ్ ఆన్ గాట్ హిట్. అండ్ ఆఫ్టర్ యశోద మూవీ, స్కంద మూవీ తర్వాత 3 years I could not move my right hand అనమాట. Doctors told that I cannot dance ever. They asked me to switch your ప్రొఫెషన్ అండి, ఇట్ ఈస్ బెటర్ మీరు డాన్స్ మీద కాకుండా ఇంకేమైనా ఆలోచించుకోండి జీవితంలో చెప్పేశారు. ఒక్కొక్కసారి జీవితం ప్రతిసారి ఏంటంటే ప్యాషనేటెడ్గా ఉన్న ఒక పర్సనాలిటీకి ఆల్వేస్ అప్పుడు మూవీస్లో చేసేప్పుడు మూవీసా, కెరియరా లేకపోతే పర్సనల్ లైఫా ఆర్ ఎడ్యుకేషనా, ఇట్లాంటి ఒడిదుడుకులు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలు పిల్లలు, ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, 10th అపీర్ అయ్యే లోపల వాళ్ళు దే హ్యావ్ టు చూస్ దేర్ వాళ్ళు ఏం చేయాలి, ఫ్యాకల్టీ అనేది డిసైడ్ చేయాలి. అట్లానే మనకి జీవితంలో ప్రతి స్టేజ్లో అది చెప్తూనే ఉంటుంది, నీకు ఇదా. మానవుల యొక్క మేధస్సు అప్పుడు పనిచేస్తుంది. అట్లనే భగవంతుడు ఒక ఆశీర్వాదం. నా డాన్స్ అనేప్పటికీ అప్పటికి నేను 15 years ఫుల్ డాన్స్ లోనే ఉన్నాను నేను. ట్రావెలింగ్, టీచింగ్, లెర్నింగ్, ఎడ్యుకేషన్, తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు సడన్ గా దిస్ గాట్ హిట్ మీ. ఎలాగండి? అదేదో దెబ్బ తగిలింది. అది చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి, కామన్, సర్వసాధారణంగా. యూ షుడ్ గో అండ్ డూ ఎక్సర్సైజ్. అప్పటికి నేను 50 సూర్య నమస్కారాలు కొట్టేదాన్ని. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. సభా ప్రోగ్రామ్స్ 1.5 hours చేయాలంటే ఒక డాన్సరు యూ షుడ్ హ్యావ్ ద ఇమ్మెన్స్ ఎనర్జీ, ప్రాక్టీస్, ఆల్ దీస్ థింగ్స్. సో అట్లా ఇదైనప్పుడు అప్పుడు బ్యాలెన్సింగే కదా. ఇప్పుడు నా డాన్స్ అన్నేళ్ల డాన్స్ ప్రాక్టీస్ వదిలేయాలా, ఇంకోటైనా బిజినెస్ చూడాలా, ఇంకేం చూడాలా అన్నప్పుడు అగైన్ ద బౌన్స్ బ్యాక్. ఇప్పుడు ఎంతైతే వాళ్ళు చెప్పేశారు, నిర్ధారించి చెప్పేశారు డాక్టర్స్, ఇక్కడ బ్రేక్ అయింది, ఓకే నాట్, ఏంటి తలదూకోవడానికి కూడా ఇబ్బంది అనమాట. అంత ఇబ్బంది వచ్చేసింది. బట్ లక్కీలీ ఏంటంటే ఒక్కొక్కసారి యూనివర్స్ చూపిస్తుంది అనమాట, ప్రకృతి వదలదు. ఇప్పుడు మనం చూస్ చేసుకోవడం వేరు, ప్రకృతి మనల్ని చూస్ చేసుకునేటప్పుడు వేరు. అందుకనే ఎంత నాకు సరే ఈ లోపల మళ్ళీ స్కూల్స్ పెడదాము, బికాజ్ అవన్నీ వర్కౌట్ చేసి అది చేసి ఇది చేస్తే బౌన్స్ బ్యాక్ అయినట్టు అగైన్ ఐ స్టార్టెడ్. ఇప్పుడు వరుసగా ఇంకా ప్రోగ్రామ్స్ మొత్తం లైనప్. అంటే ఇప్పుడు ఓకేనా? షోల్డర్ మీకు తగ్గిపోయిందా? మొన్న ప్రోగ్రామ్ చేశానండి, మొన్న జనవరి. తగ్గిందండి? అది ట్రీట్మెంట్ ఒక్కటే అని చెప్పను, లైక్ పీపుల్ ఆర్ అరౌండ్ మీ వెరీ నైస్. అండ్ మోర్ దెన్ దట్ ఐ డూ మెడిటేషన్. అండ్ నేను చెప్పుకున్నాను, నేను పలానా టైంలో నేను ప్రోగ్రామ్స్ చేసి తీరాలి అండ్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయాలి అనుకుని రాసి పెట్టుకున్నా కరెక్ట్గా. అట్లానే భగవంతుడి దయ వల్ల 16th January 2026 నుంచి మొదలు పెట్టాను. అప్పుడు ఒక ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు మొన్న 60 dancers-తో మురళీధర్ సార్ గారు ఆయన ప్రోగ్రామ్, దానికి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ది ఒక చెన్నైలో ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మొన్న ఒక అంటే 3 days బ్యాక్ అది చేసి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ February 22nd మంత్రాలయంలో 1.5 hour ప్రోగ్రామ్ 22nd చేస్తున్నాను. 6 నుంచి 7:30 వరకు. సో కరెక్ట్గా టైం ఫ్రేమ్ రాసి పెట్టుకున్నా. నాకు ఇట్స్ ఓకే, నేను చేయలేను బట్ నేను చేస్తున్నాను అని. అంటే ఆ దృఢ సంకల్పం లేకపోతే ముందుకు మనం నడవలేము. అంటే మన చుట్టూ ఏ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అయినా కావచ్చు, ఏ ఏరియా అయినా సరే, ఏ కెరీర్ అయినా కావచ్చు, కానీ సంకల్పం, దృఢ సంకల్పం అన్నది 100% ఉండి తీరాలి. యాక్చువల్గా అట్లనే నేను ఇంకోటి కూడా డిసైడ్ చేసుకున్నా, నేను ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద మూవీస్ అట్ అ రైట్
ఎనర్జీ, రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, రైట్ ఫ్రేమ్ ఆఫ్ ఫిలిమ్స్, లైన్ ఆఫ్ ఫిలిమ్స్ అన్నానని. అదే మీరు ఇందాక చెప్పినట్టుగానే మేనిఫెస్టేషన్ రైట్ ఫ్రేమ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నది మీ రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఇవి కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మీరు బ్లాక్ అయ్యారు అనుకోండి, ఇవి బ్లాక్ అయిపోతాయి. అంతే కదా, మీరు చెప్పిన థియరీ ప్రకారం నేను చెప్తున్నా కదా. అసలు మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.